హాయ్ అండి, విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు మన హోమ్లో ఒక యంగ్స్టర్ తన బర్త్డేని మన వృద్ధులతోనూ అనాథలతోనూ అలాగే పిల్లలతోనూ జరుపుకున్నారు. పార్టీల వెంబడి పరిగెడుతున్న యూత్కి భిన్నంగా ఇలా ఆలోచించి రావడం చాలా బాగుంది. ఈరోజు అందరూ తనని విష్ చేయడమే కాకుండా ఇలా యంగ్స్టర్స్ రావడం చాలా ఆనందంగా ఉందని ఫీల్ అవ్వు ఈ పండగలా ఈ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు. వీడియో చూడండి, చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని ఫార్వర్డ్ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मेधा आदित्याय जातो मयनन्दलाय राजा वृषभराहिणीत्या राहुकेतवे नमः परब्रह्म गुरुदेवो महेश्वरं गुरुदाख्यात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः श्री परमेश्वर नित्यं शुभेशो मूर्ते श्री महाविष्णुध्याय प्रमाणस्य आद्य प्रमाणतिदिवराते सेतुराकल्पे वैवस्वतमन्त्रे एकैकदेव पादे जम्बुद्वीपे वर्तवर्षे वर्तखण्डे मेरोदक्षदिग्भागे श्रीशैलत्यागि ईशान्यादि गोदावरीरोमध्ये गोदावरी अस्मिन् वर्तमानव्यवहारिकाचारसमयेन श्री गोदिनाम संवत्सरे दक्षिणायने शरदृते सप्तमी तिथ्यां पट्टनूरोलग्रोत्तोच्य पट्टनूरोलगोत्तस्य केदारीश्वर वेंकट साई चरण नामधेयस्य साकुटुंबानां ज्योतिदौ श्रीमान् गोत्रोद्या शुभेगे शुभकर्णेय मनोजेशराम सिद्धाय ज्योतिदौ श्रीमान् गोत्रोद्वस्य पट्टनूरोलगोत्तोस्य केदारेश्वर वेंकट साई चरण नामधेयस्य अस्माकं सह कुटुंबानां क्षेम धैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं सुन्दरदानार्थं सकल कार्य विघ्न निवारणार्थं सिद्ध्यर्थं पुत्र पुत्रिकास्या मुखाभिवृद्ध्यर्थं श्री सिद्धि विनायक स्वामी देवता मूर्त्यर्थं श्री सिद्धि विनायक स्वामी देवता विद्यर्थं यावत् भक्ति ध्यान वाहनादि षोडशोपचार पूजां करिष्ये सर्वमंगलमांगल्ये तवाचार्ये शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఎదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. కదలని ఓశిలనే అయినా, త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా. ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు. ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని తనులు ఎరగరు. నా ఊపిరిని
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా. గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక ఎందుకు వేస్తోందో కేక. మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి మనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడివిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను కుశలము అడిగిన గుసగుస కబురులకు బహుమలెవరివి. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా, విన్నారా నేను నా నీడా ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది, జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్న